హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇందాక ఆల్రెడీ ఎపిసోడ్ రివ్యూ చేశాను, అప్లోడ్ చేశాను. బట్ అది 15 నిమిషాల తర్వాత దానిలో వాయిస్ లేదు, ఎందుకంటే దీని ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. సో ఇది మళ్ళీ రెండోసారి చేస్తాను అనమాట. ఏం పర్లేదు, అంతకుమించి 2 సార్లు చేస్తే ఇంకా మంచిది, బలంగా వస్తుంది రివ్యూ. సో మ్యాటర్ ఏంటంటే, ఈ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఎపిసోడ్స్ కన్నా కూడా రివ్యూలు చూసి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. నా రివ్యూ అని కాదు, ఎవరో ఒకళ్ళు రివ్యూ చేస్తే వెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే పాయింట్స్ అట్లా ఉన్నాయి. కొన్ని పాయింట్స్ అయితే బుల్లెట్లో దడ దిగినాయి. కొంతమంది రివ్యూలు కాదు, ఎపిసోడ్ కాదు, కనీసం ప్రోమోలు కూడా చూసినట్లేరు ఒకళ్ళిద్దరు. సో ఎవరు నామినేషన్స్ అదరగొట్టారు, ఎవరి నామినేషన్స్లో టేస్ట్ ఉంది, ఎవరి నామినేషన్స్లో ఏం చెప్పాడరా అన్నట్టుంది. ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకుందాం. కొన్ని నామినేషన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి. కొన్ని నామినేషన్స్ అట్టిపండి వాళ్ళు చెప్పిన రీజన్ ఏదైనా సరే అట్టిపండి తొక్కవలసి నోట్లో పెట్టి అమ్మా బయటది జరుగుతుంది అని చెప్పి పంచె ఎగ్గట్టి మరీ చెప్తే వాళ్ళకి కనీసం గోడకు మేకు కొట్టినంత కూడా వాళ్ళకి ఫరక్ పడాల, వాళ్ళకి అర్థం కాల. తర్వాత అర్థమైంది లేండి, తర్వాత కూర్చొని డీ కోడ్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఈ వర్డ్స్ కూడా యూస్ చేశాడు గౌతమ్, కోడ్ డీ కోడ్ అని చెప్పి. సో ఎలిగిందనే అనుకుంటున్నాను. సో చూద్దాం రివ్యూలో ఎపిసోడ్లో హైలైట్ పాయింట్స్ని టచ్ చేసుకుంటా, కానీ మిస్ అవ్వకుండా తొందరగానే కానిద్దాం, ఎక్కువసేపు తీసుకోను. బిగ్ బాస్ అందరిని కూర్చోబెట్టి ఏం చెప్పాడంటే, ఇప్పటి నుంచి మీరు చాలా వింతలు విడ్డూరాలు చూశారు, కానీ ఇప్పటి నుంచి అసలైన వింతలు స్టార్ట్ అవుతాయి. పాత వాళ్ళు ఎవరైతే కొత్తగా వచ్చారో మీ అందరికీ స్వాగతం, నేను కూడా ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నానని చెప్పాడు. సో ఇప్పటి నుంచి ఓజీ వర్సెస్ రాయల్ గట్టిగా ఉండబోతుంది, లిమిట్లెస్ సర్ప్రైజెస్ ఉంటాయి. అలాగే ఇప్పటివరకు మీరు ఆడింది ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఆడాల్సింది ఒక ఎత్తు. సో మొత్తం మారిపోతుంది, జాగ్రత్తగా ఆడుకోండి, ఈ పూటకు రెస్ట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళ క్లాస్ స్పీక్ అది ఒక మోటివేషన్ లాంటిది ఇచ్చాడు. దాని తర్వాత నబీల్కి ఏం చెప్పాడంటే, వీళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి కొంచెం పడుకోవడానికి కొంచెం బెడ్లు చూపి, అలాగే తినడానికి కొంచెం ఫుడ్ కూడా ఇవ్వు, నువ్వే కదా మెగా చీఫ్ అంటే. సరైన ఒక జేబ్రా రూము, ఆ పికాక్ రూమ్లో 2 బెడ్లు ఇచ్చాడు. ఫుడ్లో ఏమో కొన్ని ఐటమ్స్ వీళ్ళు దాచుకొని, మేజర్వి దాచుకొని, అంటే పాలు, చికెన్, మటన్ లాంటివి దాచుకొని కొన్ని ఇచ్చారనమాట. ఇది కరెక్టా రాంగా అంటే చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు సగం ఇవ్వాలి, అదే గౌతమ్ వెళ్ళి సగం ఇవ్వాలి అన్నట్టు, అంటే 10 మంది ఉంటే 10 ముద్దలు ఇవ్వాలి, గంగా కూడా సగం ఇవ్వాలి, ఇలా చాలా మాటలు మాడతారు. కానీ నేను నబీల్ ప్లేస్లో ఉన్నా నేనైనా సరే కొంచెం ఇచ్చాడు. అంతెందుకు వాళ్ళు నబీల్ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా కొంచెం ఇస్తారు. నబీల్ తప్పు చేశాడు అది అని చెప్పి మెగా చీఫ్గా అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నబీల్ సరుకులు తెచ్చేటప్పుడు తెలియదు, తనకి ఏం తెలియదు, వేరే క్లాత్రాలు కూడా ఇందులో షేర్ ఇవ్వాలని తెలియదు. తను తెచ్చిందే అందులో కొన్ని మర్చిపోయాడు. పాలు సగమే తెచ్చాడు, పెరుగు ప్యాకెట్లు సగం తేలేదు, నెక్స్ట్ కూరగాయలు సరిగ్గా తేలేదు, పంచదార సరిగ్గా తేలేదు. సో సరే తెచ్చిన వరకు మనకులానే కదని మెంటల్లీ వాళ్ళు అనుకున్నారు, ఓకే ఇది మనకి సరిపోద్ది, సరిపెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ సగం అడిగితే వీళ్ళేమిస్తారు. సో మనం ఎప్పటి నుంచో ఉన్నాము ఈ ఫుడ్ కోసం, బెడ్ కోసం ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. నబీల్ ఇదే పాయింట్లు చెప్పాడు, జరుగుతూ ఉన్నాయి. నేను ఇంకో ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్పేవాడిని అంటే, చెప్పేవాడిని కాదు, మా టీంలో చెప్పాను, కొన్ని ఇద్దాం. సో లెట్ దెమ్ సర్వైవ్, వీటితో సర్వైవ్ అని వాళ్ళు కూడా తెలిసిద్ది ఫుడ్ కోసం ఇక్కడ అంత ఫైట్ జరిగిద్దో. ఒకవేళ ఇవి కనుక అయిపోయి వాళ్ళు కనుక మళ్ళీ దీనస్థితికి వస్తే అప్పుడు ఇద్దాం. ఒకేసారి ఎక్కువ వస్తే మళ్ళీ లగ్జరీగా తింటారు. సో కొంచెంగా వాళ్ళు తిని తర్వాత అయిపోయిన తర్వాత చూద్దాంలే అని చెప్పి, అలాగే 2 పాల ప్యాకెట్లు కూడా ఇచ్చేవాడిని. మరి ఇప్పుడు టీ కాఫీ అనేది నెసెసిటీ కదా చాలామందికి. సో కొంతమందికి ఇది, కొంతమందికి అది అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఒక పాల ప్యాకెట్ ఇచ్చి ఇది 2 రోజులు 3 రోజులు వాడుకోండి అన్నట్టు ఇచ్చేవాడిని. సో బట్ ఇచ్చాడు, ఇవ్వకుండా తెలియడు. వాళ్ళ టీంలో కొంతమంది అటు ఇటు ఆవు అన్నా కూడా ఇచ్చాడు. దాని తర్వాత నిఖిల్ వాళ్ళ ఒక్కొక్కరు డీకోడ్ చేసి చెప్పాడు అనమాట. గౌతమ్ గాడు కొంచెం ఫిజికల్గా గట్టిగా ఆడతాడు, బట్ అది డంబు ఏముండదని. గౌతమ్కి ఆవగింజంత ఇమ్మెచ్యూరిటీ ఉంది. అది కొద్దిగా దానిమ్మ గింజ, నిమ్మకాయ, బత్తాకాయ, కమలాకాయ అలా అవ్వకుండా ఉంటే మాత్రం ఓకే, లేదంటే మాత్రం చాలా కష్టమే. లాస్ట్ సీజన్లో చేసిన మిస్టేక్స్ కొన్ని ఉంటున్నాయి అనమాట. ఆ పేపర్ రాగానే 1-4 సార్లు చదవడం స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడే నబీల్ ఇప్పుడు మీ క్లాన్తో డెసిషన్ తీసుకోమని కాదు, నువ్వు కూడా డెసిషన్ తీసుకోవచ్చు, నీకు ఇవ్వాలనిపిస్తే నువ్వు ఏదైనా ఇవ్వచ్చు, మీ క్లాన్తోనే అవసరం లేదు, ఏమి వాళ్ళతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అయ్యేం చెప్తున్నాడు నబీల్కి. సో డంబుగా ఉంటాడు, బట్ ఫిజికల్ టాస్క్లు అయితే బలంగా ఆడతాడని చెప్పాడు. దాని తర్వాత మహబూబ్ గురించి ఏదో క్లియర్ అన్నట్టు అన్నాడు, కానీ బట్ ఏం చెప్పాడంటే దూరతాడు, ఏంటంటే గోక్కుని వరకు గొడవ పెట్టుకుంటాడు, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. రోహిణి చాలా స్ట్రాంగ్ అని చెప్పాడు. అవినాష్ అన్ని చోట్ల ట్రై చేస్తాడు, అటు ఇటు మాట్లాడుతూ ఉంటాడు, జాగ్రత్తగా అవినాష్తో మాటలు జాగ్రత్తగా మాట్లాడని చెప్పారు. హరితేజ షీ స్మార్ట్ అంటే అరేంజ్ ఎవరో షీజ్ ఓకల్ కూడా కొంచెం బలంగానే మాట్లాడిద్ది అని చెప్పి. దాని తర్వాత సో నైని ఆడొచ్చు ఆడకపోవచ్చు అని నేను చాలాసార్లు నైనికా అంటే చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నేను బాగా ప్రాక్టీస్ చేశాను, నైని ఎంత ప్రాక్టీస్ చేశానంటే వేరే వాళ్ళు కూడా నైని అని పిలిచేస్తా, మామూలుగా ఉండదు మనతో ఇక్కడ నుంచి. సో నెక్స్ట్ నైని ఆడొచ్చు, పొరిగిపోయింది, నైని ఆడొచ్చు అంటే మనీ అంటాడు, ఏమన్నా నైని స్వీట్ అని అందా నువ్వు అనగానే నబీల్ లడ్డూలా మనం ఏం మాట్లాడకుండా స్వీట్ అంటావు అని చెప్పి. కొంచెం స్వీట్గానే ఉంటుంది, ప్రజెంట్ మూమెంట్ కొద్దిగా అలాగే ఉంది, కొంచెం ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ నిఖిల్ స్ట్రాంగ్గా ఆడండి, గొడవ కావాలని ఎవరైనా గోక్కొని గొడవ పడితే మాత్రం గట్టిగా గొడవ పడదాం, ఏం కాదు అని చెప్పి.
నెక్స్ట్ మణికంఠ ఇక్కడ పాయింట్ తీసాడు, మనల్ని బచ్చాలు అంటుంది రోహిణి అయ్యి అని చెప్పి. ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మనల్ని బచ్చాలు ఆటలో బచ్చాలు అనలేదు, ఏజ్లో కూడా తనకన్నా మనం చిన్నోళ్ళం కట్టి బచ్చాలు అందని చెప్పి. దాని తర్వాత గంగవ్వ ఉదయాన్నే మాస్ చూపించింది అనమాట. ఏంటి అంటే అందరినీ ఉదయాన్నే లేపింది. దాని తర్వాత బయట వీళ్ళందరూ కూర్చుంటున్నప్పుడు ఏం చేసిందంటే నబీల్తో మణికంఠ అంటాడు. ఈ సీన్ నాకు తెలిసి చాలామంది రిపీట్లో చూసుంటారు, అంత ఫన్ ఉంది ఈ సీన్. ఫ్యూచర్లో కూడా ఈ సీన్ కొద్దిగా నిలబడింది. సో నబీల్ నువ్వే నా చీఫ్ అయింది, పద్దాక నువ్వే చీఫ్ అవుతున్నా అంటే, లేదు గంగవ్వ నేను ఇప్పుడే చీఫ్ అయ్యాను, మెగా చీఫ్ అయ్యానంటే మణికంఠ అంటాడు నేను అవ్వాల్సిందవ్వా, ఏడుస్తున్నాడు అని చెప్పి వదిలేశానంటే, ఏడుపు గురించి గంగవ్వ తురికాడు బిడ్డ అని చెప్పి కూర్చోబెట్టుకొని నువ్వేం ఏడుస్తున్నావు, పోతావా బయటికి, ఎలా ఉందంటే మీ పిల్లలు యాదికి వచ్చారని చెప్పి ఏడుస్తున్నావా, మళ్ళీ అంటప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ వెళ్ళిపోతావా అంది. లేదక్క తట్టుకోలేను నేను, గంగా ఏమొచ్చినా సరే నేను ఇంతే బయటికి చెప్పేస్తానంటే, తట్టుకోలేవా అయితే పోతా ఈ వారం అని చెప్పి. లేదవ్వా అలా అనకవ్వా ప్లీజ్ అవ్వా అని చెప్పి, పైసలు కావాలి కదా అంటాడు. అంటే మరి పిల్లల కోసం ఏడిస్తే ఎలా వస్తుంది, ఏంటంటే నాకు ఇలాగే వస్తుంది అక్క, నన్ను ఏం చేయమంటావు అంటాడు. అంటే అయితే మరి నీకు నామినేషన్ వేస్తాను పోతావా అంటది. ఈ వారం చూడు వచ్చే వారం మళ్ళీ అంటే వచ్చే వారం పోతావా అంటది. సో పోతావా నామినేషన్, పోతావా వెళ్ళిపోతావా అని చెప్పి ఉంటుంది. ఏందమ్మా నువ్వు ఇలా తగులుకున్నావు, అమ్మో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. మనీ ప్రజెంట్ ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళు గంగవ్వ, రెండోళ్ళు టేస్టీ తేజ. మణికంఠ కూడా టేస్టీ తేజ గంగవ్వతో ఆల్రెడీ కానీ టేస్టీ తేజ ఆడగలడు, ప్లాన్ చేస్తాడు టేస్టీ తేజకి నెమ్మదిగా. నెక్స్ట్ రోహిణి అండ్ విష్ణుప్రియ మాట్లాడుకుంటారు అనమాట. సో రోహిణి అడిగిద్ది, ఏంటి మీకు మణికంఠతో ఏంటి ప్రాబ్లం, నేను వచ్చానే బాగానే ఉన్నాడే, మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, బయటికి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అంటే తినో లేదని చెప్పింది. ఏమి లేదు తనకి, అంటే మాకు ఇప్పుడు అర్థమైపోయింది సింపతి వల్ల సేవ్ అవుతున్నాడు అది అని చెప్పి. సో మాకేమనిపిస్తుందంటే నీకెందుకు ఏం చేస్తాడంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు బచ్చగాళ్ళు మీరు అన్నారు కదా, దాన్ని ఓవర్ థింక్ చేస్తాడు, ఏది విషయం ఓవర్ థింక్ చేయాలి ఏది చేయకూడదు తెలియదు, లోపలికి వచ్చిన తర్వాత నువ్వు మమ్మల్ని అన్నావు అన్నట్టు చెప్పాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అమ్మో అంది. సో తెలుస్తుంది నెమ్మదిగా ఎవరు రైటు ఎవరు రాంగు, హౌస్లో ఏం జరుగుతుంది, మనకేం ప్రాజెక్ట్ చేస్తున్నారు, నిజంగా కారణం అవుతున్నాడా, నిజంగా గేమా, నిజంగానే ప్రాబ్లమా ఏంటన్నది మనకి ఈ 1 వీక్లోనే కొంచెం ఐడియా వస్తుంది. దాని తర్వాత కుర్చీ మడతపెట్టి సాంగ్ చేశారు, అందరు కలిసి నిజంగా మడతపెట్టారు, కుమ్మారు. చాలా రోజుల తర్వాత చాలామంది మంచిగా డ్యాన్స్ చేశారు, అందరూ కొంతమంది రెడీ అయ్యి ఉన్నారు. మన అదృష్టం రోహిణికి పాలు కోసం అనమాట. అయ్యా కొంచెం పాలు ఇవ్వండి అయ్యా, మీకు దండం పెడతారు అని చెప్పి అడుగుతుంది. సో పెద్దవిడ ఏమంటది, ఏంది మాకు పాలు మీ దగ్గర ఉన్నాయా, ఉంచుకొని కూడా ఇవ్వటం లేదా, నేను వెళ్ళి తెచ్చుకునేదా బజార్కి వెళ్ళి, ముందే చెప్పుంటే నీ బ్యాగ్లో వేసుకొచ్చేవాడిని కదా అంటది. సో పెద్ద ప్రాణాన్ని నాకేనే డైలాగ్ ఏంటంటే పెద్ద మనిషిని ప్రాణం బర్రమంటది నాకు ఇవ్వు అంటే, పక్కన రోజు అంటది నేను కూడా పెద్ద మనిషినే కదా అంటే, గంగవ్వ ఎంతమంది పిల్లలు కన్నావే నువ్వు, ఎంతమంది కన్నావే, ఎంత జీతాలు చూసావా, నువ్వేం పెద్ద మనిషివే ఏంటంటే, గంగా ఏదో సరదా జోక్గా అన్నాను, గంగా నువ్వు డోంట్ బి సీరియస్. నెక్స్ట్ మనీ అండ్ అవినాష్ కొద్దిగా గిన్నెలో అయ్యి కొంచెం కామెడీ చేసుకున్నారు. తేజ దెబ్బకి అక్కడ ఉచ్చేరు ఒకటి ఉంది, అది బ్రేక్ అయిపోయింది అనమాట. మనోడు దాని మీద ఎంతమంది ఇప్పుడు ఇన్ని రోజులు కూర్చున్నారు, మనోడు కూర్చునే బట్టి పగిలింది. ఇక్కడ ఏంటంటే ఒక ఎవరితో టవల్స్ ఆరేసి ఉన్నాయి, మరి ఎందుకు యష్మి చిరాగపడింది, అది మనీ టవల్ అయితే చిరాగపడింది. ఏంటంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంత చూస్తాడు, వాడిని ఫస్ట్ మూసుకొని తీసుకొని వెళ్ళి పెట్టమని. మరి అక్కడ టవల్ ఉందో లేదంటే లేదో నాకు ఈ పాయింట్ మాత్రం అర్థం కాల. మీకు ఎవరికైనా క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అది ఎపిసోడ్లో లేపారు. మేబీ అది క్యాజువల్గానే అయి ఉండొచ్చు, బట్ స్టిల్ దీన్ని క్వశ్చన్ చేయాల్సిన పాయింట్. దీన్ని మనం జడ్జి చేయకపోవచ్చు, జడ్జి చేయడంలో ఫ్యాన్స్ పరంగా లేదంటే మనకున్న వ్యూస్ పరంగా మనం జడ్జి చేయొచ్చు, కానీ బట్ దీన్ని మాత్రం క్వశ్చన్ చేయాల్సింది, ఎపిసోడ్లో వేయాల్సింది. సో నాగార్జున గారు అట్లీస్ట్ వీకెండ్ అయినా క్వశ్చన్ చేయాల్సింది. తినేంటంటే యష్మి గారితో ప్రాబ్లం, ఫిల్టర్స్ ఉండట్లా యష్మి గారికి. ఫిల్టర్స్ ఇంపార్టెంటా, మనం ఎలా ఉంటే అలా ఉండాలి పర్సనాలిటీ అంటే రాంగ్. అది పర్సనాలిటీ ఎలా ఉంటే అలా ఉండంటే కొన్ని మనం ఆపుకుంటాం కదా, మన మనసులో ప్రతిదీ ఎవడని చెప్తాడా, చెప్పడు. కొన్ని మనకు అనిపిస్తాయి, అంత ట్రూగా అంత బయటికి 100% చెప్పాడు ఎవడు. నాకు ఉపేంద్ర సినిమా గుర్తొస్తుంది, ఏది అబద్ధం ఆడకూడదు అది అని చెప్తే ఎక్కడికి వెళ్తే అక్కడ తన్నులు తింటా ఉంటాడు ఉపేంద్ర, తర్వాత గడి తీసుకుని అందరిని చంపేస్తూ ఉంటాడు, ఏంటో అందరిని కొడతా ఉంటాడు, నువ్వే కదా చెప్పావు ఎక్కడ అబద్ధం ఆడకూడదు అని చెప్పి. అలా ఉండదు. సో కొంచెం న్యాక్గా ఉండాలి. ఇప్పుడు నాకు మా క్లయింట్ నచ్చడని చెప్పారే, నువ్వేంద్ర బాబు సోది అని చెప్పి మీటింగ్లో అన్నానుగా, హాయ్ క్లయింట్, హాయ్ హౌ ఆర్ యూ, హౌ ఇస్ ద వెదర్ టుడే అని చెప్పి అయ్యే మాట్లాడాలి. తప్పదు, బాగున్న బాలపై నవ్వుతూ కెమెరాలో నవ్వుతూ మాట్లాడుతూనే ఉండాలి. ఫిల్టర్స్ వేసుకోవాలి. ఈవెన్ బిగ్ బాస్ హౌస్లో కూడా మనం ఫిల్టర్స్ వేయాలి. కొన్ని పదాలు నాకు ఇలాగే వస్తుంది, నేను ఇక్కడ ఒరిజినల్గా ఉన్నాను అని చెప్పి, నాకు బూతులు వస్తాయని చెప్పి బూతులు మాట్లాడుతూ ఉండలేనుగా. కొన్ని మన ఫిల్టర్స్ ఎప్పుడంటే మనం బాగా అగ్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు వేయలేం, కాబట్టి కొన్నింటికి మనం వేయలేం. బట్ ఎక్కడ వరకు ఆపాలి అక్కడ వరకు ఆపాలి. ఇప్పుడు ఆపలేకపోతున్నారు. అక్కడ డిస్కషన్ జరిగింది అనమాట. ఏంటి అంటే నైని పవన్కి రెడీ అవ్వటం ఇష్టం, సో నైని పవన్ రెడీ అయింది, బాగా రెడీ అయింది అని చెప్పి. దాని తర్వాత అక్కడ రోహిణి కోసం కూడా ఇద్దరు, నెక్స్ట్ ఈవిడ అంటది, విష్ణు అంటది రోహిణి కూడా రెడీ అని వదిలేసేపటికి ఇద్దరు రెడీ అయ్యి కూర్చున్నారంటే, పక్కన పృథ్వీ ఉంటాడు, సేమ్ అదే సెటప్ ఆ బాత్రూంలోనే. ఆవిడ రాత్రి కూడా మేకప్ తీయలేదు అని చెప్పి అనగా తినంటది, తీస్తే మనం చూడలేము అని. తర్వాత వెంటనే అంటది ఏమంటదంటే
తీస్తే మనం చూడలేమని చెప్పి వి నీడ్ టు రెస్పెక్ట్ అవర్ స్కిన్, మన అందాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, స్కిన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ఓన్ చేసుకోవాలి అన్నట్టు మీనింగ్లో ఉంటుంది. అది యాదృచ్ఛికంగా అనేసి దాన్ని కవర్ చేశారనో లేదంటే నిజంగానే తన మనసులో భావమనో ఇది మనం ఏది చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు మనకు ఫ్యాన్ అనుకోండి, అరే వెంటనే చెప్పింది కదా తన ఉద్దేశం అది, మన స్కిన్ని రెస్పెక్ట్ చేయాలని. యాంటీ ఫ్యాన్స్ అనుకోండి, ఈ రేసిస్ట్ కామెంట్లు అలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇది మంచిది కాదు, దీన్ని కొంచెం నాగార్జున గారు అడ్రస్ చేయాలి. ఇంతకు ముందు కూడా జరిగింది మనీ విషయంలో, బట్ అక్కడ తను క్లారిఫై చేసింది ఏంటంటే, లేదు ప్రామిస్ చేసి మరి క్లారిఫై చేసింది, లేదు సార్ నా ఉద్దేశం అది కాదు, నేను గేమ్లో లేడు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో లేడని కానీ ఇంకోటి కాదని చెప్పి. అలాగే నేను మార్నింగ్ రివ్యూలో దీన్ని ఎందుకు పెట్టలేదంటే దీనికి అసలు నాకు క్లారిటీ లేదు, రోహిణి నందా లేదంటే నైని నందా అని చెప్పి, నైని వచ్చింది కరెక్ట్గానే అందా అని చెప్పి క్లారిటీ లేదు. సో ఎపిసోడ్లో ఏమైనా మొక్క కలుపుతాడేమో, దీనికి ముందు వెనక ఏమైనా ఉంటే వేస్తాడేమో, ఈయన మహబూబ్ చెప్పినట్టు ముందు వెనకాల ఏమైనా ఉందని వేస్తాడంటే వేయలే. సో అందుకోసం చెప్పి అప్పుడు చెప్పలా, బట్ ఇప్పుడు వేయకపోయినా కూడా చెప్పా. దట్స్ మై ఇంటిగ్రిటీ. తేజకి ఇక్కడ పనిష్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత నబీల్ బచ్చా మ్యాటర్ డిస్కషన్లోకి వచ్చింది. వాళ్ళకి ఎలా తెలిసింది ఏంటి అంటే విష్ణుప్రియ నేనే చెప్పానని చెప్పింది. సో ఎందుకంటే వాళ్ళు అడిగారు బాగానే ఉన్నాడు కదంటే అది ఎగ్జాంపుల్గా చెప్పాను అయ్యి అని చెప్తే, నబీల్ ఇక్కడ మంచి మాట చెప్తాడు, సూపర్గా చెప్తాడు. ఏంటంటే ఒకటి తప్పు చేస్తే 8 మందిని నామినేషన్ చేస్తే ఆ తప్పు కరెక్ట్ అయిపోతుంది, అది సింపతిగా బయటకు వెళ్ళిపోతుంది, వాళ్ళకి చాలా అంటే చాలా సింపతి వస్తుంది అని చెప్పి నబీల్ కరెక్టే చెప్పాడు కదా. ఈ విషయం అవసరం వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు అదే మాట్లాడుకుంటారు, మళ్ళీ అదే పనులు చేస్తూ ఉంటారు, మాట్లాడకూడదు అనుకుంటారు, హైప్ ఇవ్వద్దు అనుకుంటారు, హైప్ ఇచ్చుకుంటారు, తన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ సీత కూడా చెప్పింది అసలు సూపర్ ఛాన్సెస్ ఉన్నాయి మనీకి, టాప్ 5 అన్నట్టు నబీల్ కూడా చెప్తారు, ఇప్పుడు టాప్ 5 ఈజీగా ఉంటాడని చెప్పి. అయినా సరే ఏ డిస్కషన్లు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా, నామినేషన్లోంచి వాళ్ళు వచ్చి మరి క్లారిటీ ఇచ్చినా కూడా అక్కడ కూడా వాళ్ళు డిపెండ్ చేసుకుని దాన్ని ఏదో ఒకటి చేస్తున్నారు. డిపెండ్ చేయాలండి, తప్పదు కానీ. బట్ నెక్స్ట్ బిగ్ బాస్ రాయల్ క్లాన్ వాళ్ళకి నామినేషన్స్ చేసి ఆఫర్ ఇచ్చాడు, వీళ్ళకి ఇలా వాళ్ళకి మాత్రం ఇచ్చాడు అంటే తర్వాత ఇచ్చాడులేండి, కానీ మనకు ఒక 5 నామినేషన్స్ మాత్రమే టెలికాస్ట్ చేశారు ఈ ఎపిసోడ్లో. సో రెస్ట్ మిగతా రేపు టెలికాస్ట్ చేస్తారు. యాక్చువల్గా ఈ క్లాన్ వాళ్ళు కనుక రాకుండా 8 నామినేషన్లు అయితే కనుక ఎపిసోడ్లో అయిపోయి ఇంకా చాలా గ్యాప్ ఉండేది. బట్ వీళ్ళు ఉదయం నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్ దాంతో మొత్తం కాంటెంట్తో మొత్తం నింపేశారు అనమాట. సో ఫస్ట్ హరితేజ్ గారు వచ్చారు, యష్మి నామినేట్ చేస్తారు. ఇక్కడ ఎవరి పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి, ఎవరు లేవని చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యష్మి అన్న తెలియటం లేదు. మీ వాళ్ళకైతే ఒక రూలు, పక్కన వాళ్ళకైతే ఒక రూలు అన్నట్టు చెప్తా ఉన్నారు. అలాగే మీరు ఒక మనిషిని టార్గెట్ చేసి గ్రడ్జ్ పెట్టుకొని పద్దాకా నేను ఇంకా ఆయన్నే నామినేట్ చేస్తా అని చెప్పి అదొక స్ట్రాటజీగా పడుకొని ఎవ్రీ టైం తనని నామినేట్ చేస్తా, ఒక నామినేషన్ మాత్రం సేవ్ చేసుకుని ఏదో ప్లాన్లా ఉంది అన్నారు. సూపర్గా పెట్టారు, కరెక్ట్గా పెట్టారు. సో ఖచ్చితంగా మంచి పాయింటే. రెండో పాయింట్ ఏం పెట్టారంటే ఫుడ్ దాంట్లో ఏదైతే ఉందో లోపల కన్ఫెషన్ రూల్ అది మీరు మనీకి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఆ నిమిషంలో తీసుకున్న డెసిషన్ బయటకు వచ్చిన తర్వాత మీరు ఏవైతే చేశారో అదంతా నచ్చలేదు, అదంతా స్ట్రాటజీలో ఉందంటే మనీ నేను ఉన్నాను రా నీకు అది అని చెప్పి. సో మీవైతే వాళ్ళవైతే ఎమోషన్సా, వీళ్ళవైతే నీకు ఇష్టమైన వాళ్ళవే ఎమోషన్సా, ఇష్టం లేని వాళ్ళవి ఎమోషన్స్ కావా అన్నట్టు ఉంది అది ఇది అని చెప్పారనమాట. సీకే పాయింట్ 1 యాక్సెప్ట్ చేద్దాం. ఈ పాయింట్ యాక్సెప్ట్ చేసా, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ చేస్తే ఓకే యష్మి తినకోలేదు, గ్రడ్జ్ పెట్టుకుంది. మరి నెక్స్ట్ ఇదే నామినేషన్ మీరు మణికంఠకు కూడా ఇవ్వాలి కదా. మణికంఠ నువ్వు కూడా గ్రడ్జ్ పెట్టుకున్నావు, మరి ఇతను కూడా బయటకు వచ్చిన తర్వాత అలాగే మాట్లాడాడు, సో అమ్మ సెంటిమెంట్ అయ్యి అని చెప్పి మరి ఇవ్వాలి కదా, ఇలా. సో ఇక్కడ ఎలా ఉందంటే ఇది రాంగ్ పాయింట్ అనిపించింది నాకు ఈ రెండో పాయింట్. ఎందుకంటే ఆవిడ కూడా యష్మి గేమ్ని కూడా ఈవిడ ఆడేద్దాం అనుకుంటే అలాగా, ఆవిడ గేమ్ అది, ఆవిడ ఆడాలనుకుంది, ఆవిడ ఫ్రెండ్ నిఖిల్, సో నిఖిల్కి ఇవ్వాలనుకుంది. రీజన్ ఏంటి అంటే రీజన్స్ కూడా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది యష్మి. ఏంటి అంటే మణికంఠ తనకున్న ప్రాబ్లమ్స్ని బయటికి చెప్పుకుంటూ ఉంటాడు, ఏదో ఒకటి విధంగా చెప్తాను అంటే అందరూ వచ్చి ఓదార్చడం, అందరూ వచ్చి మోటివేట్ చేయడం అందరూ చేస్తుంటారు. వేరేజ్ నిఖిల్ అలా చేయడు. దానివల్ల ఏంటంటే నిఖిల్ బాధలో ఉన్నాడని ఎవరికి తెలియదు, ఎవరు వచ్చి ఓదార్చరు. అందరికీ హౌస్లో ఐటమ్స్ వచ్చినాయి. ఈవెన్ మణికంఠకైతే Day 1 వాళ్ళ మదర్ది వచ్చింది, కానీ నిఖిల్కి రాలేదు. సో నేను ఆ ఉద్దేశంతో అన్ని ఆలోచన తీసుకొచ్చింది, ఎందుకంటే తన నా దగ్గర చెప్పాడు నేను ఫీల్ అవుతున్నానని చెప్పి. సో అది మీకు బయటకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. అంటే తిని అన్నారన్నమాట, మాకు టెలికాస్ట్ చేయలేదు, మీరు చెప్పారని చెప్పారు కానీ మాకైతే చేయలేదని చెప్పి. సో చేయనంత మాత్రం నాది అబద్ధం అయిపోతుంది కదా. సో అది ఆవిడ గేమ్ని కూడా ఈవిడే ఆడాలని చూసారు. ఈ సెకండ్ పాయింట్ నాకు రాంగ్ అనిపించింది. రైట్ ఎప్పుడైపోయింది అంటే ఈవిడ మణికంఠను కూడా అదే పాయింట్ పెట్టి నువ్వు ఆవిడ గ్రడ్జ్ పెట్టుకుంది, నీకేమైంది, నువ్వు కూడా గ్రడ్జ్ పెట్టుకున్నావా, మరి నువ్వెందుకు ఇవ్వలేదు, పృథ్వీ కూడా ఇమ్మన్నాడు కదా అని చేసి ఉంటే మాత్రం హరితేజ్ పాయింట్ హైలైట్ అయ్యేది. బట్ ఆవిడ మణికంఠను చేయలేదు కదా. సో యష్మి ఒప్పుకుంది ఫస్ట్ది స్ట్రాటజీ కాదు కానీ, బట్ సంహవ్ అది అలా రాంగ్గా వెళ్ళిపోయిందని చెప్పి. సో నేను ఎవ్రీ వీక్ నామినేట్ చేయకూడదు కూడా, కానీ గేమ్ వైజ్ ఏదో పాయింట్ వచ్చి ఆ పాయింట్ ప్రకారం నామినేట్ చేశాను కానీ గ్రడ్జ్ పెట్టుకొని చేయలేదని చెప్పింది. నెక్స్ట్ ఎమోషన్స్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. సో నిఖిల్ ఇలా చెప్పుకోవడం లేదు ఇదంతా అని చెప్పి. నెక్స్ట్ తిను గ్రూప్ తీసుకొచ్చింది. ఒక గ్రూప్ తీసుకొచ్చి మీరు గ్రూప్ లాగా ఆడుతున్నారు, చిన్న గ్రూప్ లా ఫామ్ చేసుకున్నారని చెప్పింది. ఎవరు గ్రూప్ ఏంటి అని అడిగింది అనమాట తిను. నాకు లేబుల్ చేయడం ఇష్టం లేదు అయ్యింది. లేబుల్ చేయడం ఇష్టం లేదు, లేబుల్ వేస్తే మీరు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎక్కడ గ్రూప్ గడేవని, వీడికి ఎగ్జాంపుల్ లేదు. సో ఈ పాయింట్ ఎక్కడ ఆవిడ తట్టినట్లేదు. సో గ్రూప్ అని చెప్పింది.
మేము ఎలా అండి గ్రూపు ప్రేరణ నేను నిన్నగాక మొన్నే గొడవ పడ్డామంటే అదే కదా మాకు అర్థం కాలేదు ఎందుకు గొడవ పడ్డారు అని చెప్పి మేము కూడా షాక్ అయ్యామంటే సో నాకు అలా ఏం లేదు గ్రూప్ ఏం లేదు నాకు ఏంటంటే నేను లోగో ఉన్నప్పుడు నాకు ఎవరైతే నా దగ్గర వాళ్ళు ఉంటారో నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తానంటే గ్రూప్ ఏమి లేదు అని చెప్పింది. అందుకే ఇది ఎగ్జాంపుల్గా గొడవ చెప్పింది. దీన్ని కొంచెం ఫోర్స్ చేయాల్సింది. యష్మి చెప్పండి, మీరు అన్నారు కాబట్టి మీరు చెప్పండి, ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఎక్కడ గ్రూప్గా ఆడాము, పలానా పాయింట్లో గ్రూప్గా ఆడామని మీరు చెప్పండి అంటే అప్పుడు హరితేజ గారు ఎంతవరకు చూశారు ఎంతవరకు చూడలేదు అనే విషయం మనకు తెలిసేది. సో మ్యాక్సిమం కొద్దిగా చూసి వచ్చుంటారు, మొత్తం డ్రిల్ డౌన్ చేయలేదు ఆవిడ. సో రీచెక్ చేసుకోండి అన్నారు, రీచెక్ చేసుకుంటా అన్నారు. నెక్స్ట్ హరితేజ పృథ్వీ నామినేట్ చేసింది. నాకు ఎందుకు ఈ నామినేషన్ తేలిపోయింది అనిపించింది, పృథ్వీ కొంచెం గట్టిగానే పెట్టాడు అనిపించింది. ఏంటంటే మీరు టాస్క్ ఆడేటప్పుడు డెఫినెట్లీగా స్ట్రెంత్తో యార్గన్స్తో ఆడతారండి, అగ్రెసివ్నెస్ కాదు, అగ్రెసివ్నెస్ ఉంది యార్గన్స్ ఉంది, యార్గన్స్తో ఆడతారండి. మెగా చీఫ్ టాస్క్లో ఐ పక్కన గ్యాప్ ఉండాలి, ఇది కరెక్ట్గా మీరు చూసుకోలేదు. మీకు ఏమనిపిస్తుంది అంటే మీకు ఇంపార్టెంట్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ డెసిషన్స్ మీద మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వాళ్ళ డెసిషన్సే తీసుకుంటున్నారు, వాళ్ళతోనే ముందుకు వెళ్తున్నారు, రేపు అన్న రోజు వాళ్ళు వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు అన్నట్టు అడిగిందనమాట. ఇలా చాలా విషయాలు మీ చుట్టూ 3-4 ఉంటున్నారు, వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. వాట్ ఈజ్ అదర్ దాన్ టాస్క్స్, వాట్ ఆర్ యూ అదర్ దాన్ టాస్క్, మీరు టాస్క్లు కాకుండా మీరేంటి అన్నది కల్పించడం లేదంట. సో మీరెందుకు సొంతంగా ఆలోచించలేదంటే తనకు తెలియదబ్బా, సింపుల్. అసలు నాకు ఇది పాయింటే ఏంటి, ఐ పక్కన యామ్ పక్కన స్పేస్ వస్తుందని తనకి తెలియదు, సో అక్కడ నిఖిల్కి తెలియదు, నెక్స్ట్ యష్మికి తెలియదు. తెలుసుంటే వాళ్ళే చెప్పేవాడు, తెలుసుకుంటే ఈయనే చెప్పేవాడు. ఆ సెంటెన్స్ కూడా వీళ్ళు డీకోడ్ చేయాల. ఓకే మీరు ఈ పాయింట్ కూడా రైట్ అనుకుందాం. ఈ పాయింట్ ఎప్పుడు రైట్ అయిందంటే మీరు నబిల్ కూడా ఇదే పాయింట్తో నామినేట్ చేస్తారు. నబిల్ మెగా చీఫ్లు అండి, చేయలేదు బట్ పాయింట్ పెట్టుంటే నబిల్ కూడా ఇదే చేశాడండి. నబీల్ సొంతంగా డిస్కవర్ చేయలేదు, ఈయన సొంతంగా డిస్కవర్ చేయలేదు. ఆయనకి సీత చెప్పింది, వీళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇది కాక ఇంకోటి ఏంటి అంటే పృథ్వీ చాలా చోట్ల కనిపిస్తున్నాడు, కొన్ని యాంగిల్స్లో కనిపిస్తున్నాడు. ఒక లవర్ బాయ్ యాంగిల్, ఒకటి లవ్ యాంగిల్, లేదంటే ఫ్రెండ్షిప్ యాంగిల్, డేటింగ్ యాంగిల్ ఏదో ఒకటి జరుగుతుందా, ఒక ఆ యాంగిల్ ఏదో ఒకటి కనిపిస్తుందా. అది కాకుండా సొంతంగా తన అభిప్రాయాలు చాలా చోట పెడుతున్నాడు. అది కొంచెం డీప్ డౌన్గా చూస్తేనే కొంచెం కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ టైం చీఫ్ టాస్క్ నుంచి ఒకరు తీసేయాలన్నప్పుడు ముందు డిస్కషన్ జరిగినాయి, మళ్ళీ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ సెకండ్ రౌండ్ జరిగినప్పుడు అప్పుడు పృథ్వీనే పెట్టింది ఈ పాయింట్ ఏంటంటే మనల్ని తీసేయడానికి మనకు కనుక ఛాన్స్ ఇస్తే మనం ఆ క్లాన్లో అడుగుతాం, మీరు 2 పేర్లు చెప్పండి, ఆ రెండింటిలోంచి తీస్తాం, వీకెస్ట్ ఎవరు చెప్పండి లేదా స్ట్రాంగెస్ట్ ఎవరు చెప్పండి, అలా వదిలేసి మిగతా వాళ్ళు తీస్తాం అని చెప్పి పాయింట్ పెట్టిన పృథ్వీనే. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామంటే ఎక్కడ చేస్తున్నాను, అపార్ట్ ఫ్రమ్ ద టాస్క్ నువ్వు ఎక్కడ చేసాను చెప్పు అంటే తను చెప్పలేకపోయింది పాయింట్ ఆవిడ. సో ఆవిడ కనుక అక్కడ పాయింట్ పెట్టుంటే ఉన్నాయి, పాయింట్లు లేవని కాదు, ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ అవుతున్నాడని చెప్పి. మీరు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడని చెప్తున్నారు చెప్పండి అంటే రాంగ్ గైడ్ నువ్వు మీరు అసలు అడిగారా రాంగ్ గైడ్ చేసామని చెప్పి నిఖిల్ని అడిగారా అంటే ఎలా అడుగుతారు, తనకు కూడా తెలియదు కదా, తను నమ్మాడు, తను తెలియదని తనకు అర్థమైంది, తనకు కూడా తెలిసి కావాలని తప్పు చెప్పాడు అని చెప్పి అనుకోవాలి నిఖిల్ని. అలా అనుకుంటే అడిగేవాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఇంతకుముందు ఇలా జరిగినప్పుడు నిఖిల్ ఏదైనా తప్పు చేస్తే అడిగాడు, నిఖిల్కి అడిగాడు కూడా ఒకసారి, నువ్వు నాకు ఎందుకు ఇవ్వలేదు, నన్ను ఎందుకు సేవ్ చేయలేదు, నువ్వు నైనికాని ఎందుకు సేవ్ చేసావు అని. నైనికాని ఎందుకు సేవ్ చేసావు ఆ రోజు నామినేషన్స్లో, నేను ఇక్కడ డిజర్వింగ్ కాదు అనిపిస్తుంది, నీ క్లాన్లో ఉండడం రాంగ్ అనిపిస్తుంది, తన పాయింట్లు బలంగా పెట్టాడు. అప్పుడు మాకు మీరు ఎక్కడ కనిపించడం లేదు సార్ టాస్క్లు చెప్తే అంటే పృథ్వీ మీరు చూసేది 1 అవర్ అయ్యి ఉంటుంది, అయితే బిట్స్ అండ్ పీసెస్గా చూస్తున్నట్టున్నారు, అందుకని మీకు కనిపించడం లేదు అన్నాడు. సో 1 అవర్లోనే కనిపించాడు పృథ్వీ, వాళ్ళు చూడలేకపోయారు అంతే. సరే అగ్రి చేయను కానీ ఇట్స్ ఓకే అని చెప్పి వదిలేశాడు. నెక్స్ట్ గౌతమ్ చెప్పాడు బయట ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అంటే, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడంటే చీఫ్ టాస్క్లో చీఫ్ సెలక్షన్స్లో తినకి యష్మికి ఫైట్ జరిగినప్పుడు, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు తిన యష్మిని కాదు తినకి ఇచ్చారు, యష్మిని ఫెయిల్డ్ అన్నాడు. దాని తర్వాత యష్మి నెక్స్ట్ మణికంఠ నుంచినప్పుడు పప్పి టాస్క్లో తను యష్మిని చేశాడు. సో అక్కడ యష్మి ఏడుపుకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అని చెప్పాడు. బట్ ఈ పాయింట్ ఇన్ఫ్లుయెన్స్కి బాగా సెట్ అవ్వదు, కానీ ఈ పాయింట్ ఎక్కడ సెట్ అయితే తెలుసా, ముందు యష్మికి నామినేషన్లో గ్రూప్గా ఆడారు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే అక్కడ ఇది చెప్పొచ్చు, మీరు గ్రూప్గా ఆడారు, మీలో మీకు వస్తేనేమో నువ్వు ఫెయిల్డ్ అన్నాడు, ఫెయిల్డ్ అనుకుని నీకు మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇచ్చాడంటే మణికంఠ కన్నా, సో ఇది గ్రూప్ గేమ్ అని అక్కడ పెట్టుంటే బాగుండేది. ఎనీవే ప్రార్థన ఏమంటదంటే నామినేషన్స్లో వీళ్ళు చెప్పే పాయింట్లు అర్థమవుతున్నాయి, మణికంఠ ఏంటన్నది చెప్పాలి అందరికీ, మణికంఠ కోసం అనుకుంటున్నాను అందరికీ చెప్పాలి అది అని అంటది. నామినేషన్స్ అయ్యే చెప్తుంటుంది యష్మి ఎందుకే పిచ్చిదాన ఇవన్నీ ఇప్పుడు మనకి 1 వీక్ అయితే వాళ్ళే తెలుసుకుంటారు ఆగమ్మ అని చెప్పింది. యష్మి ఇక్కడ మళ్ళీ తెలివిగా మాట్లాడింది. ఈ తెలివితేటలు మరి అప్పుడప్పుడు ఏం చేస్తాయి ఏంటో అర్థం కాదు. నెక్స్ట్ గౌతమ్ విష్ణుప్రియ నామినేట్ చేశాడు. గౌతమ్ పెట్టిన రీజన్స్ అంతగా పండల, బట్ గౌతమ్ చెప్పాలనుకున్న పాయింట్లు మాత్రం కరెక్ట్, వాళ్ళకి ఏం హింట్లు ఇవ్వాలనుకున్నదంటే కరెక్ట్. ఏం చెప్పాడంటే నువ్వు గేమ్ని పక్కన పెట్టి పర్సనల్గా వెళ్ళిపోతున్నావు, నువ్వు వేరేగా చూస్తున్నావు, సో నువ్వు సరిగ్గా చూడట్లేదు, గేమ్ మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్తే విష్ణుప్రియ ఇది పర్సనాలిటీ షో ఏంటి, ఒక బాండ్ ఉంది నాకు అందరితో, 11 మంది ఉంటే 11 మందితో బాండ్ ఉంది, నా పర్సనాలిటీ ట్రూ అయితే ఆడియన్స్ నన్ను ముందుకు తీసుకెళ్తారు, సో నేనేంటి నా ఎమోషన్స్ ఏంటి అన్నది నేను పోర్ట్రే చేస్తాను అన్నట్టు చెప్తుంది. ఇక్కడ చాలామందికి బిగ్ బాస్ మీద ఒక ఐడియా ఇస్తాను, ఇంకొంచెం పర్సనాలిటీ ఎలాంటి పర్సనాలిటీ అన్నది చెప్తా. బిగ్ బాస్ అనేది ఒక జర్నీ. ఏం జర్నీ అంటే బిగ్ బాస్ హౌస్లో మన టార్గెట్ ఏంటి అంటే కప్పు. ఆ కప్పు కోసం మనం చేసే జర్నీలో మనం చాలామంది తెలియని వ్యక్తుల్ని, కొన్ని అవరోధాలని టాస్కుల రూపంలో, కొన్ని అవమానాలని,
కొన్ని పొగడ్తల్ని అన్నిటిని ఎదుర్కొంటూ ఉంటాం. వాటన్నిటిని ఎదుర్కొన్నప్పుడు మనం చూపించే మన ఏదైతే మన ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ ఇవన్నీ చూపించుకుంటూ ఆ కప్పు దాకా మన ప్రయాణాన్ని ఎక్కడ గివ్ అప్ అయ్యకుండా చేరతామో అదే మన పర్సనాలిటీ. సో మీ టార్గెట్ ఇక్కడ ఎప్పుడైతే కప్పు కాకుండా మీ టార్గెట్, మీ ఫోకస్ పక్క తప్పి ఫ్రెండ్షిప్స్ అని, లేదంటే ప్రేమ అని, లేదంటే ఇంకోటని, అన్నా చెల్లెలని అటు వెళ్ళిపోతుందో అప్పుడు మీ పర్సనాలిటీ డీవియేట్ అయిపోయినట్టు. మీరు వచ్చిన టార్గెట్ ఏంటి? కప్పు. ఇప్పుడు మీకు ఏదైతే బాండింగ్స్ ఉన్నాయో ఈ బాండింగ్స్ వల్ల ఆ కప్పు టార్గెట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? విష్ణుప్రియ గారు, ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు మీ పర్సనాలిటీ అనేది రాంగ్ పర్సనాలిటీ. ఇక్కడ ఈ షోలో మీరు చూపించిన పర్సనాలిటీ అనేది రాంగ్ పర్సనాలిటీ. మీరు అటువైపు వెళ్తా మీ కప్పు జర్నీలో మీకు పృథ్వీ మిమ్మల్ని ఇచ్చేసుకొని మీరు కలుపుకొని ఆ కప్పు జర్నీకి మీరు చేదోడు వాదోడుగా కనుక ఉండి ఆ తర్వాత మీకు న్యాచురల్గా ఒక బాండ్ ఫామ్ అయ్యి మీరు ఫోకస్ గురి తప్పకుండా వెళ్ళిపోతే అప్పుడు మీది ప్యూర్ బాండ్స్, ప్యూర్ ట్రావెల్, ప్యూర్ పర్సనాలిటీ ఇవన్నీ వస్తాయి. మీరు అక్కడి నుంచి డీవియేట్ అయిపోయారు కదా పక్కకి, మీరు అటు సైడ్ అసలు చూడట్లా, మీకు అర్థం కావట్లా. పాయింట్ ఏంటంటే ఈయన చెప్పేది మీకు అర్థం కావట్లా. సో మీరు ఏంటంటే నేను టాస్క్లు ఆడుతున్నాను కదా 100% ఇస్తున్నాను అన్నారు. 100% ఇస్తే మీరు గంగాబ లాంటి వాళ్ళ చేతిలో ఓడిపోయేవాళ్ళు కాదు. పోనీ ఓడిపోకపోయినా కూడా అట్లీస్ట్ 4 బాల్ అనేసేవాళ్ళు. 100% ఇస్తే ముందు మీరు ఎక్కడ పెట్టాలి బాల్ అన్న స్ట్రాటజీ అని కరెక్ట్గా వాడేవాళ్ళు. సో మీరు అసలు అక్కడ ఫోకస్ చేయట్లేదు, ఫోకస్లో లేరు మీరు. ఇదే ఆయన హింట్ ఇవ్వాలనుకుంది ఏంటంటే నువ్వు లేవమ్మ ఫోకస్లో, గేమ్ మీద ఫోకస్ పెట్టాను అనాలని చెప్తే ఇంకోటి కాదు. నెక్స్ట్ గౌతమ్ యష్మికి చేశాడు, రివెంజ్ నామినేషన్ వేస్తున్నారు, పాయింట్ యాక్సెప్టెడ్. ల్యాక్ ఆఫ్ స్పోర్టివ్నెస్ అన్నాడు. ఇక్కడ కూడా నాకు ఎందుకు ఇది చూడలేదేమో, నాకు పప్పి టాస్క్ మొత్తం చూసాడు అనుకున్నా కానీ ప్రోమోలో చూసినట్టు ఉన్నాడు నాకు తెలిసి. మణికంఠ వచ్చాడు గట్టి మీద కింద కూర్చుంటే గొడవ మొత్తం అయిపోయిన తర్వాత మనీ ఎరా నాదే తీస్తావా అని చెప్పి యష్మి అంటున్నప్పుడు అరే ఒక్క నిమిషం సారీ సడన్గా యూట్యూబ్ వీడియో ప్లే అయిపోయింది. సో ఎక్కడన్నా యష్మి కోసం చెప్తున్నాడు అనమాట. ఏంటి అంటే అక్కడ కూర్చున్నప్పుడు తను ఏదో బెదిరించినట్టు మనకి ప్రోమోలో వేసారన్నమాట, ఏదో బెదిరిస్తుందని చెప్పి. బట్ అక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటి, యారా నన్నే తీసేస్తావా అన్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడు. ఏడిస్తే పక్కన ఓదార్చింది. ఎందుకు ఏడ్చాడు ఆయన? సీత కోసం ఏడ్చాడు. ఈవిడేదో నేసింది అని చెప్పి ఈవిడేదో టాంట్ చేసింది, దానివల్ల ఏడవాల. సో మీరు టాంట్ చేశారంట. నేనే టాంట్ చేశాను బాబు, అది టాంట్ చేసుకునేందుకు మాకు చదువు లేదు, ఆయన ఏడ్చింది సీత కోసం అని చెప్పింది. కరెక్టే, ఈ పాయింట్ రాంగ్గా పెట్టాడు అనిపించింది. బట్ ఏంటి అంటే తను చెప్పాలనుకుంటుంది దిస్ ఈజ్ ఫ్రెండ్లీ అడ్వైజ్ ఇస్తున్నాను. వెన్ ఎవర్ యూ ఆర్ లూజింగ్, ఇది చెప్పాలి, వెన్ ఎవర్ యూ ఆర్ లూజింగ్ బీ కాషియస్ అండ్ విత్ యువర్ యాక్షన్స్ అని చెప్పి. మీరు ఎప్పుడైతే ఓడిపోతున్నారో, లేదంటే మీ క్లాన్ ఓడిపోవటంగా మీరు ఓడిపోతున్నారో, మీరు కొంచెం చూసుకోండి, మీ యాక్షన్స్ కానీ మీ బిహేవియర్ కానీ కొద్దిగా చూసుకోండి. ఆ పాయింట్ చెప్పాలనుకుని మిగతా పాయింట్ అని చెప్పాడు అనమాట. సో తను ఏదైతే ఆ బిహేవియర్ ఉందో, అరుపులు గోల కానీ, లేదంటే మొన్న ఓడిపోయినప్పుడు ప్రేరణ మీద రివర్స్ అవటం కానీ, ఇదంతా సో అది చెక్ చేసుకోండి అన్నట్టు ఆవిడకి ఇచ్చాడు హింట్లు. మీ వల్ల వేరేగా వెళ్ళిపోతున్నాయి, ఇప్పుడు అది కూడా అంతే, ఆ టాంట్ వల్ల కూడా అది రాంగ్గా వెళ్ళిపోయింది అని చెప్పి అలా ఇస్తున్నాడు అనమాట. సో అది కానీ టాంట్ కాదు కానీ ఓకే. నెక్స్ట్ 9 విష్ణుప్రియ ఏం చేసింది, వీళ్ళిద్దరి మధ్య ఏదో పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నట్టు ఏదో పాత గొడవలు, ఏదో పాతకాలం గొడవలు ఉన్నట్టు ఉన్నాయి. బిగ్ బాస్ అన్నది బిగ్ ఆపర్చునిటీ. ఏంటి నీకు అంత పెద్ద ఆపర్చునిటీ వస్తే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నువ్వేదో చేస్తున్నట్టు నాకేం అనిపించడం లేదు, నువ్వు అసలు చీఫ్ అవటం అంటే అంత ఇంపార్టెంట్, నువ్వు దాన్ని వదిలేసి ఆ టాస్క్ని, సో ఇంక నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావు ఏంటి అని చెప్పనమాట. అసలు చీఫ్ అయితే కదా తెలిసిద్ది నువ్వు దాన్ని సూట్ అవుతావో లేదో, లేదంటే నీ పర్సనాలిటీ ఏంటన్నది మాకు తెలిసిద్ది అది అని చెప్పి. సో ఎలిమినేట్ అయిపోతే ఎంత హట్టింగ్గా ఉంటుందో తెలుసా, నేను అనుభవించాను గట్టి చెప్తున్నాను. గెలవాలన్న తపన నీళ్ళు లేనప్పుడు ఆపర్చునిటీ వేస్ట్ అయిపోతుంది, అది వేరే వాళ్ళకి వచ్చి అందుకని ఇంట్లో నుంచి పంపించేద్దాం, నామినేట్ చేస్తాను. సో విష్ణుప్రియ ఏమంటుందంటే నేను సీరియస్నెస్ అనేది చాలా తక్కువ టైమ్స్ అంటే నేను లైఫ్లో కూడా పెద్ద సీరియస్గా ఉంటాను, కొన్ని విషయాల్లో మాత్రమే సీరియస్నెస్ ఉంటాను. చీఫ్ టాస్క్ కోసం విష్ణుప్రియకి చాలా క్లారిటీ ఉంది. నేను విష్ణుప్రియనే సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఆవిడ చీఫ్ అవ్వటానికి అరుగురాలు కాదని చెప్తుంది. నాకు మ్యాథ్స్ రావాలి, కిచెన్ తెలియాలి, అవన్నీ తీసుకురావాలి. ఎందుకంటే ఇది సింపుల్లీ ఒక ఇమ్యూనిటీ కాదు. నేను అందుకని మణికంఠను కూడా సపోర్ట్ చేయను చీఫ్ అవడానికి. వీళ్ళందరినీ ఎందుకు చెప్పినా, వీళ్ళు ఒక్కళ్ళు కాదు, వీళ్ళేదో కెప్టెన్ అయితే కెప్టెన్ అయ్యారు, ఇంటి పనులు చూసుకోవటమే, బొంగులో ఇంటి పనులు చేయకపోతే ఏమీ లేదనుకోవడానికి లేదు. ఇప్పుడు వెళ్ళి రేషన్ తీసుకురావాలి. ఆ రేషన్లో క్లారిటీ లేకపోతే అక్కడంతా ఎంత తీసుకోవాలి ఏంటని తెలియపోతే అప్పుడు ఏంటి అంటే మన క్లాన్ వాళ్ళు మొత్తం సఫర్ అవుతారు. మణికంఠ కూడా ఎప్పుడైనా సరే ఏం పాయింట్ పెడతాడు, నాకు ఇమ్యూనిటీ కావాలని పెడతాడు, కానీ నేను మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటా, మీకు రేషన్ తీసుకొస్తాను, నాకు ఐడియా ఉంది ఎగ్జాక్ట్గా అని చెప్పి నబీల్ అలా చెప్పాడు, వీళ్ళు ఎలా చెప్తున్నారు మేము ట్రై చేస్తాం, ఆ పాయింట్లు చెప్పట్లేదు ఇప్పుడు. సో విష్ణుప్రియ అఫ్రెంట్గా చెప్తుంది, నాకు రాదు, నాకు చేతగా, నేను చేయలేను, నేను ఇంకా రెడీగా లేను, నేను నేర్చుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నా. సో తను తెలుసుకున్న తర్వాత తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఏదో రోజు, అప్పుడు నేను చీఫ్ అవుతాను అంటది. అప్పుడు వెళ్తుంది 15 వారాలు ఉంది, అర్థం చేసుకుంటున్నాను, తెలుసుకోండి, 15 వారాలు అంటే ఒక వారంలో కూడా ఎలిమినేట్ అయిపోవచ్చు అంటే అలాగా. బట్ ఇక్కడ విష్ణుప్రియ గమనించాల్సింది ఏంటంటే చీఫ్ అవటం పక్కన పెడితే టాస్క్లో 100% అవ్వటం, పాయింట్ ఆఫ్ వ్యూ గట్టిగా చెప్పడం, ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ నయని సీత నామినేట్ చేసింది. చీఫ్ అయిన తర్వాత నుంచి నీ గేమ్ కనిపించడం లేదు, సో ప్రతిదానికి వేరే వాళ్ళు మీరు లేరు ముందు
ఏమంటుందంటే నువ్వు ఫ్రెండ్ని నామినేట్ చేస్తావు నామినేషన్లో, మళ్ళీ ఫ్రెండ్ వెళ్ళిపోతే మళ్ళీ ఫ్రెండ్ కోసం ఏడుస్తూ ఉంటావు, ఈ ఎమోషనల్ టార్చర్ ఏంటి మాకు అన్నట్టు చెప్పింది అనమాట. మై ఎమోషన్స్ ఆర్ మై స్ట్రెంత్ అంది. ఎమోషన్ సీత అంటే ఎమోషన్ అంటే ఏడుపు ఒక్కటేనా అంటే ఏడుపు కూడా ఎమోషన్ కదా అంటే అదొక్కటే ఎమోషన్ కాదు కదా అని చెప్పి వీడు కౌంటర్. ఇంకా చాలా ఎమోషన్స్ ఉన్నాయి అని చెప్పి ఇంకోటి ఏంటంటే మేము వస్తే మీరు వెల్కమింగ్గా లేరు అంట. అవునా, అందులో ఉంది ఇప్పుడు ఉందా అని చెప్పి వెళ్ళి హక్ చేసుకుని ఇప్పటి నుంచి వెల్కమింగ్గా ఉందాం, సింపుల్ అంతే కదా అని చెప్పి. సో అలాగే తిని కూడా సెటైర్ చేసేది అనమాట. నువ్వు కూడా ఇచ్చావు లెక్క, నువ్వు వెళ్ళిపోయినప్పుడు అంటే నేను వెళ్ళిపోతే ఇచ్చా, అంతేకాని వేరే వాళ్ళు వెళ్ళిపోతే లేదంటే నువ్వు కూడా కనెక్షన్స్ అయితే నీకు అర్థమైద్దిలే, వచ్చావుగా 4 రోజులు ఉంటావు కదా, కనెక్షన్స్ అయినప్పుడు నువ్వు ఏడకుండా ఉంటావు లేదు చూద్దాం అని చెప్పి అనుకున్నారు. నెక్స్ట్ విష్ణుప్రియ యష్మిలు అందరూ కూర్చొని డీకోడ్ చేస్తున్నారన్నమాట. విష్ణుప్రియ డెఫినెట్లీ అనగానే అంటే యష్మి చెయ్యరు, వాళ్ళు ఎవరు చేయరు. సో నాకైతే అర్థమైపోయింది అంత ధైర్యం చేసి అంత రిస్క్ చేసి వాళ్ళు ఎవరు లేరని. సో ఇప్పుడు ఈ మాట చెప్పడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ తేజ చేసినప్పుడు వీడికి ఎక్సైట్మెంట్ ఆగల. ఆ ఫిల్టర్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ తేజ పెట్టే పాయింట్ల కన్నా ఈవిడ బిహేవియర్ వల్ల మొత్తం అంతా అటే వెళ్ళిపోతుంది, ఈ టేపు లేకుండా. మధ్య మధ్యలో అది చూసుకుంటూ ఉండాలి. సో సర్లే వాళ్ళు 1 వీక్ చూస్తారు, 1 వీక్ చూస్తే వాళ్ళకి తెలియదు మన వీళ్ళు ఏం పాయింట్లు చెప్పారు, మనం ఒకసారి డీకోడ్ చేసుకుందాం అని చెప్తుంటే సీత యాక్ట్ చేయొద్దు, మనం ఆయనతో అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ డిస్కషన్లు ఎక్కువైపోతున్నాయి. సో ముందు ఒకటి అనుకో, నీకు దాని గురించి మాట్లాడుకోకుండా ఉండాలి ముందు మీరు. యష్మి నీ డ్రామాలు చేయడం రాలేదు ఏడుస్తున్నావు. యష్మి ఏమంటుందంటే నేను ఎన్నిసార్లు ఆ పర్సన్ బాధపడతా ఉంటే అన్నిసార్లు వెళ్ళి తను ఓదార్చాను, నా దగ్గరికి మాత్రం ఒక్కసారి కూడా రాలేదు, నేను లోలో ఉన్నప్పుడు కానీ నన్ను మోటివేట్ చేయడానికి ఎప్పటికీ రాలేదు, కానీ నాలో స్పోర్టీనెస్ లేదంటారు ఏంటి అని చెప్పి. సో వీళ్ళు ఏంటంటే తప్పులన్నీ ఆయన చేస్తే మన మీద పెట్టి మనల్ని అంటారేంటి, ఆయన ఒక్కరు కూడా పట్టించుకోరు ఏంటి అని చెప్పి ఇలా బాధ. వీళ్ళు ఫుల్ జాల్సీ వచ్చింది. ఏంది వీళ్ళందరూ బయట నుంచి వచ్చి మనల్ని చేస్తున్నారు, మణికంఠం చేస్తారని మణికంఠం చేయకుండా మనల్ని చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కాలేదు. తర్వాత ఇప్పుడు అర్థమైంది రండి. నెక్స్ట్ హరితేజ వీళ్ళందరూ అడ్డే మాట్లాడుకున్నారు. హరిప్రియ కూడా బాగానే వస్తుంది. హరితేజ కూడా అటు సైడ్ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏంటంటే మనం వచ్చి తనని హీరోని చేస్తున్నట్టు అంటే ఆయన వీళ్ళకి టార్చర్ చూపిస్తే ఇదేంటి ఈయన మనకి టార్చర్ చూపిస్తే వీళ్ళు ఆ పాయింట్స్ రేస్ చేయకుండా ఆయన్ని హీరో చేసి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, మనల్ని నామినేట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. పోర్ట్రే అయింది అలా కాదు కదా, ఎలా పోర్ట్రే అయింది అని అనుకుంటున్నారండి. మహబూబ్ అంటాడు అక్కడ జరిగింది వేరే, మనం చూసింది వేరే అన్నట్టు చెప్తారండి. మనం కొత్త కాదు కదా, మళ్ళీ వచ్చాం, మనకు తెలియదేంటి ఇక్కడ ఏం జరిగిందో. సో ముందు వెనక తీసేచ్చి ఏమంటాడంటే ముందు ఏం జరిగిందో వెనక ఏం జరిగిందో పక్కన పెడితే చేసింది నువ్వే కదా, సో పర్సన్ వాడే ఉన్నాడు కదా, సో అక్కడ అదే ఉంది కదా అని చెప్పి. మహబూబ్ నేనేం చెప్తానంటే ముందు వెనక పక్కన పెడితే నీకు మీనింగ్ మారిపోద్ది కదా. ఫర్ సపోజ్ మీరున్నారు మీ సీజన్లో, మీకు జస్ట్ ఈ క్లిప్ ఆడియన్స్కి అయితే పుచ్చలు పగిలిపోతాయి అని చెప్పి ఒక క్లిప్ వేసామనుకోండి, ఏంట్రా మహబూబ్ ఎలా అన్నాడని చెప్పి చాలా తిడతారు. ఈవెన్ అది రాంగ్ అయినా రైట్ అయినా వేరే సంగతి. అట్లీస్ట్ ముందు వెనక వేస్తే ఏమవుతుందంటే ఓకే మహబూబ్ అట్లీస్ట్ మీ ఫ్యాన్స్ అయినా మహబూబ్ అనడానికి ఇలా రీజన్ ఉంది, ఆయన ఫుడ్లో సాల్ట్ ఎక్కువైంది, ఆయన ఫుడ్లో మేక్ వచ్చింది, అదే కదా హోటల్ టాస్క్ ఏది అనుకుంటా మేక్ వచ్చింది అని చెప్పి ఇలా మీకు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ అట్లీస్ట్ మీకు అర్థమవుతుంది. ముందు వెనక కట్ చేసేస్తే ఎలాగా, సో అయినా తెలుసుకోవాలి కదా, ఎనీవే ఉంటారు కదా, వీళ్ళకి అర్థమవుతుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మహబూబ్ అన్న నామినేట్ చేశాడు. మహబూబ్ అన్న నామినేషన్స్ నా భూతో నా భవిష్యత్తు. బిగ్ బాస్ అంతలాగా 5 వారాలు చూసి వచ్చారు వీళ్ళు. సో 5 వారాలు మీరు చూసి వచ్చారు కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమనిపించింది ఏంటి వీళ్ళ ఆట తీరుని ఎస్టిమేట్ చేయండి, ఎలా చేస్తారు చేయండి అంటే అవన్నీ వదిలేసి ఆయన ఏం చేశాడంటే నేను జెన్యున్గా అందరి దగ్గరికి వెళ్ళాను, లోపల ఎలా ఉన్నారు అని చెప్పి అందరినీ కొంత టైం స్పెండ్ చేశాను, మీ దగ్గర కూడా ట్రై చేశా కానీ సేమ్ ఎనర్జీ రాలేదని చెప్పి సీత నామినేట్ చేశాడు. సీత ఈజ్ లైక్ ఎనర్జీ రాలేదా, నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వచ్చావు, నేను అందరి దగ్గర రావటం మణికంఠ దగ్గరికి వెళ్ళి మణికంఠ మాట్లాడాను వెళ్ళా. సో అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు నాతో మాట్లాడటం నేను వాళ్ళతో మాట్లాడటం అన్నట్టు చెప్పాడు అనమాట. ఏమంటుంది 8 మెంబర్స్లో మీరు ఉన్నారు కదా, అందరూ నేను కూర్చున్నాను, మీరు ఎలా మాట్లాడతారు ఏంటంటే అంటే ఇప్పుడు నువ్వు ఈ రీజన్గా నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమంటున్నావా అని చెప్పి సీత క్వశ్చన్ చేస్తుంది. చేసిన తర్వాత ఫస్ట్ నేను కనెక్షన్సే చూస్తాను అన్నాడు. చూసిన తర్వాత రీజన్ నాకైతే కరెక్ట్గా అనిపించడం లేదని సీత అంటే గ్రూప్లో మాట్లాడితే నాకు ఇప్పుడు సీత అంటే మీరు గ్రూప్లో కూర్చున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే నాకు ఎలా తెలుస్తుంది మీకు వాళ్ళకి ర్యాపో ఉందేమో అందుకని మాట్లాడతానే అనుకున్నా. ఇప్పుడు నాకు నేను సడన్గా వచ్చి ఎలా మాట్లాడతాను, కరెక్టే కదా అసలు మహబూబ్ ఏం చెప్పాలి. ఇప్పుడు మీరు మహబూబ్ సీతదా మాట్లాడదని కూర్చోబెట్టి మాట్లాడితే సీత మాట్లాడకుండా హెజిటేషన్ చూపిస్తే ఓకే మీకు కనెక్షన్ లేదనుకోవచ్చు. గ్రూప్లో మాట్లాడితే సీత మాట్లాడలేదు, వెల్కమింగ్గా లేదు, లేదంటే ఇదంటే అసలు పాయింట్ అర్థం కదా. ఈయన ఇదే పాయింట్ డిఫెండ్ చేసుకున్నప్పుడు ఇంకా దారుణంగా ఉంది. చెప్తా యష్మిత్ కూడా అయిన తర్వాత చెప్తా. సో బయట గేమ్ చూసాను నాకు వెల్కమింగ్ అనిపిస్తలేదు, మేబీ నెక్స్ట్ వీక్ అలా వస్తా. దీని తర్వాత సీతకి ఇలా అంటుంది అనమాట, బయట గేమ్ చూసి వచ్చి కూడా నేను వెల్కమింగ్గా చేయట్లేదని మీకు అనిపిస్తుందా, ఓకే మేబీ నెక్స్ట్ వీక్ అలా వస్తే నేను చేస్తానండి, థ్యాంక్ యూ మహబూబ్ థ్యాంక్ యూ అని చెప్పి దాన్ని నమ్మి వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మహబూబ్ యష్మిన్ అదే చేశాడు అనమాట. సెకండ్ నామినేషన్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ సేమ్, మేము ట్రై చేస్తున్నాము మాట్లాడటానికి, మీరు యాక్సెప్ట్ చేయటం లేదు, మేము 5 వీక్స్ ఉన్నాము అనుకుంటున్నారు మీరు, అందుకనే మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనిపిస్తుంది, కనీసం మాకు మిల్క్ ప్యాకెట్స్ కూడా ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడాడు అనమాట. కన్సర్న్ ఉంది మిల్క్ ప్యాకెట్స్ లేదని.
సో ఆబ్వియస్గా వాళ్ళు 5 వారాల నుంచి హౌస్లో స్ట్రగుల్ అవుతున్నప్పుడు మీరు సడన్గా బయట నుంచి గేమ్ చూసి వస్తే ఆ యాక్సెప్టెన్స్ అనేది 100% ఉండదు. వాళ్ళ హౌస్లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ వాళ్ళు మీకు అసలు ఫుడ్ పెట్టకుండా, బెడ్ ఇవ్వకుండా, బయట పడుకోబెట్టి దారుణంగా అయితే చూడలేదు కదా. ఎంత ఇవ్వగలిగారు అంత ఇచ్చారు, ఏం చేయగలిగారు అది చేశారు. యాక్సెప్టెన్స్ అనేది ఇమీడియట్గా ఎలా వస్తుంది? కనెక్షన్స్ లేదు అంటే ఎలాగా? ఆవిడ మీతో మాట్లాడింది, చాలాసార్లు మాట్లాడింది. నేను నా లైవ్లో కూడా చూసి చెప్పాను మీకు. ముగ్గురు కూర్చున్నారు, నిఖిల్, యష్మి, నెక్స్ట్ మహబూబ్ కూర్చుంటే మహబూబ్కి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పనులు చేయవసరం లేదు, పెద్ద క్లాన్లో ఉన్న వాళ్ళు అయ్యి అని చెప్పి. సో మిల్క్ డివైడ్ చేసింది నేను కాదు, అది నా చేతిలో లేదు, అది నబీల్ది, మెగా చీఫ్. మా చీఫ్ చెప్పిన తర్వాత నేనేం చేస్తాను? నేను కనీసం చాక్లెట్, నాకు ఇచ్చిన చాక్లెట్ అని మీ అందరికి డివైడ్ చేసి ఇచ్చాను కదా, ఎంతకన్నా నేనేం చేస్తానని చెప్పి. నెక్స్ట్ మహబూబ్, నేను వచ్చి మీ రూమ్లో కూర్చుంటే మీరు చేయలేదంటే, యశ్మి నేను బాగానే రిసీవ్ చేసుకున్నానే, నేను ఎందుకేం మాట్లాడలేదు అది అని చెప్పి. చివరికి మీకు బిర్యానీ కూడా వెయిట్ చేసేస్తానన్నాను కదా, ఇంకేం చేయాలి? నాకు అనిపించింది మీరే ఓపెన్ అప్ అవ్వలేదు, జెన్యూన్గా నాకైతే అనిపించింది. సో నెక్స్ట్ టైము మీ కంఫర్ట్ జోన్ ఇస్తే ఓపెన్గా మాట్లాడతారు ఏంటి అంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈయన ఏం చేశారంటే, ఇది చెప్పాడు కదా, నెక్స్ట్ వీళ్ళు తిరిగి నామినేట్ చేశారన్నమాట. చేసినప్పుడు మీ రీజన్స్ కరెక్ట్గా లేవు, మీరే జెన్యూన్గా లేరు, మీరే కనెక్ట్ అవ్వలేదు, మీరే వచ్చి మాట్లాడలేదు అన్నట్టు నబీల్ పెట్టి చేశాడు వీళ్ళని అడిగి. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అండి నేను అమ్మాయిల దగ్గర వచ్చేసి యో అని చెప్పి మాట్లాడను. సో నేను కొంచెం కంఫర్ట్ జోన్ మెయింటైన్ చేస్తాను, వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇస్తాను, వాళ్ళకి జోన్కి వచ్చిన తర్వాత మాట్లాడతాను. అంటే సీత వెంటనే అనుకుంది, అంటే ఏంటి మేము వచ్చి మాట్లాడేయాలి నీతో, మాకు ఆ కంఫర్ట్ జోన్ ఉండదా ఇది అని చెప్పి తూచేపాడు. బాబు బయట నుంచి వచ్చావు, బయట పాయింట్స్ చూసి 2 రివ్యూలో లేదంటే 2 ఎపిసోడ్లో చూసి అందులో నువ్వు ఇలా చేసావు ఏంటి వాళ్ళు చెప్పిన పాయింట్స్ అని చెప్పేస్తే ఇంకొంచెం బాగుండేదేమో. అయ్యే పాయింట్స్ ఏంటంటే అర్థం చేసుకునే వాళ్ళం. సేమ్ పాయింట్స్ ఉంటేలే అందరూ అయ్యే ప్రిపేర్ అయ్యి ఉంటారని చెప్పి, అది కొత్తగా పెట్టకపోయినా మరీ ఇంత చెత్తగా పెట్టాలనిపించింది నాకైతే. ఏం చెప్పాడన్నా అన్నట్టు అనిపించింది. అట్లా అదేంటిది ఆ డిఫెన్స్ అయితే మాత్రం వరస్టే, ఇంక ఇంతకుమించి చెప్పలేం. నెక్స్ట్ తేజ, 5 దేశాలు నామినేషన్స్. తేజ మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా, గట్టిగా మంచిగా ప్రిపేర్ అయ్యాలి ఇచ్చాడు, ఫుల్ క్లారిటీ ఉందనిపించింది తేజకైతే మాత్రం. బట్ తేజ ఏంటి అంటే ఫస్ట్ వీక్ ఇది, సెకండ్ బయట నుంచి చూసేలేడు, సెకండ్ వీక్ నుంచి ఏం చేస్తాడన్నది ఇంకోటి. తేజకి చెప్పిన పాయింట్స్ కనుక ఎవరైనా ఇంకొక పర్సన్ చెప్పుంటే అసలు ఈ సీజన్కి విన్నర్ అన్నట్టు లేపేవాళ్ళు. తేజ కమిడియన్ అయిపోవటం వల్ల, అది కొంచెం కామెడీ యాంగిల్ రావడం వల్ల అంత అప్రిషియేషన్ రావట్లా. నేను గమనించాను, నేను కూడా ట్విట్టర్లో ఎన్ని చేశాను అనమాట. మనం ఏంటంటే మనకి పర్సన్ కంటెంట్ ఇంపార్టెంట్, ఆ కంటెంట్లో ఎవరంటే వాళ్ళు బాగా చేస్తే వాళ్ళు ఎవరైనా సరే మనం బాగా చెప్తాం, బాగా చేయకపోతే ఎంత పెద్ద వాళ్ళని బాగా చేయలేదని చెప్తాం కదా. సో అంత పెద్ద అప్రిషియేషన్ ఎక్కడ రావట్లేదు తేజ మీద. నాకు అదే షాకింగ్గా ఉంది. అంటే నాకు అర్థం చేసుకోగలను, ఎంటర్టైనర్ కాబట్టి. ఏ పాయింట్లు కనుక ఎవరైనా గౌతమో నైనియో చెప్పుంటే కనుక గట్టిగా పెళ్ళేది. సో తేజకి అంత ఇది లేదు కాబట్టి కొంచెం పేర్లేదు అనమాట. సో ఫస్ట్ ఆయన ఎవరిని చేస్తారంటే 8 అవకాశాలు ఇస్తే మీ 8 మందిని నామినేట్ చేస్తారు. ఎక్కడ ఈ రివ్యూలో ఎన్ని అన్నట్టు ఉంటాయంటే, డాన్స్ వేయటం లేదు మీరు. నా ఫస్ట్ టైం నా లైఫ్లో డాన్స్ పాట ఆపేసి కుక్కలు సౌండ్ వేసాడు మీకోసం బిగ్ బాస్. మీరు అంత లేజీగా ఉన్నారంటే అందరూ తలకాయ చెప్తున్నారు, రేపటి నుంచి నేను నేర్పిస్తాను మీకు ఇట్ట డాన్స్లు, మీరు వచ్చి చేయండి అయ్యి అన్నాడు. నెక్స్ట్ ఫస్ట్ సీతకేసాడు. చీఫ్ దాంట్లో నీకు క్లారిటీ లేదని చెప్పి మంచి పాయింట్లు చెప్పాడు. ఓ పాయింట్ అటు ఇటుగా ఉంటుంది, దాన్ని కట్ చేసేసి ఇంకో పాయింట్ ఉంది, అది వేయాల్సింది ఇలా. ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒకరిని తీసుకెళ్ళినప్పుడు మీరు మణికంఠ అనుకున్నారు, తర్వాత మీ పేరు అనుకున్నారు. మీ పేరుని ఎందుకు అనుకున్నారు? బయటికి వెళ్ళి నబీల్తో మాట్లాడారు. అరే మరి నబీల్ కూడా మీ సలహా ఇచ్చాడు ఏమని, సరే నీ పేరు చెప్పుకుని నీ గేమ్ బయటికి బాగా వెళ్తుంది, సాక్రిఫైస్ చేయమని. ఓకే, అన్ఫిట్ ఎవరు అంటే మీరు మణికంఠ పేరు. నెక్స్ట్ వెళ్ళి కూర్చోగానే బిగ్ బాస్ ఏమన్నాడు, ఈ ఆట ఎవరి వల్ల ఓడిపోతున్నాం అని చెప్పి తెలియదు చెప్పారు. అది నథింగ్ బట్ అన్ఫిట్ ఓన్లీ. రీజన్ చెప్పండి. అప్పుడు మీరు అమ్మో ఇదేదో పెద్ద మాటలో ఉంది, నాకు ఎక్కడ తెలియదు అని చెప్పి మాట మారిస్తారు. సో ఇక్కడ మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారు అని చెప్పాడు. ఆవిడేదో కవర్ చేసింది. అంటే మేము రీజన్స్ ఎప్పుడు అడగలేదు, ఫస్ట్ టైం రీజన్స్ అడిగారు, సో అందుకని నేను పెట్టాడు. మీరు నాకు ఇక్కడ చెప్పేదేదో అంటే నేను మిమ్మల్ని ఎందుకు తీసేస్తున్నాను మీరు చెప్పారు, అయ్యే రీజన్స్ అక్కడ పెట్టి తీసేయాల్సింది. అన్ఫిట్ అంటే ఏంటి, ఇంకోటి అంటే ఏంటి అయిపోయింది కదా. సో మీకు క్లారిటీ లేదు అంటే, లేదు నాకు ఈ పాయింట్లో ఉంది, ఈ పాయింట్లో ఉంది, ఓవరాల్గా లేదు. సెకండ్ పాయింట్, మణికంఠ గేమ్ ఆడాడు, ఈ బాల్ బ్యాలెన్స్ చేసేది. అది ఎవరు ఆడాలి? నైనిక ఆడాలి. ఇప్పుడు కరెక్ట్గా చెప్పే పేరు నైనిక ఆడాలి. కానీ మీరు ఏం చేశారు? నైనికది కూడా తప్పు, తను 100% పెట్టుకోవాలి. బట్ యాజ్ ఎ చీఫ్గా మీరు తను డాన్సర్ బ్యాలెన్సింగ్ టాస్క్ ఎక్కువ చేయగలని చెప్పి తనను పుష్ చేయాల్సింది, అక్కడ ఫెయిలియర్ అని చెప్పింది. ఇది కొంచెం చెప్పలేండి ఈ పాయింట్. బట్ మూడో పాయింట్ ఉంది, ఇంకి పింకీ పాంకి ఈ ఫాదర్ హెడ్ డాంకీ అని చెప్పి. అది మీరు ఎలా వేస్తారండి? అది చీఫ్గా ఇది లైవ్లో చెప్పాడు అనమాట. ఉన్నది ఇద్దరు బాగా ఆడతాను, మీరు వాళ్ళిద్దరిని ఎస్టిమేట్ చేసి చేయాలి చెప్తే, అంతేగాని మీరు ఇంకి పింకీ పాంకి వేసి అలా చెప్తారని చెప్పి మంచి పాయింట్లు పెట్టాడు. దాని తర్వాత ఎవరిని చేద్దాం అని చెప్పి ఆలోచించి మణికంఠ దగ్గరికి వెళ్ళాడు. ఇది టిస్ట్, నేను కూడా ఊహించలేదు మణికంఠ దగ్గరికి వెళ్తాడు, నేను యష్మి దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకున్నా. మణికంఠకి ఏం చెప్పాడంటే, బ్రదర్ ఇక్కడ యష్మి క్లాస్ ఎస్, మణికంఠ దగ్గరికి వెళ్ళాడు ఎస్ అని చెప్పి. ప్రకాష్ రాజ్ లాగా తగ్గించుకుంటే మంచిది అని చెప్పి అనిపించింది. ఎందుకు అవసరమా? గౌతమ్ కూడా చెప్పాడు ఇదే తగ్గించుకోమందని చెప్పి అయిపోగానే అందరూ చెప్పారు. తేజ్ అయితే కూర్చోబెట్టి చెప్తాడు, మీకు అర్థం కావట్లేదు మీరు ఇలా చేయటం వల్ల అని చెప్పి. మళ్ళీ ప్రేరణ దాన్ని రిపీటెడ్గా చూపిస్తుంది, ఇలా చేసింది అంటే ఇది కూడా రాంగ్గా వెళ్ళిపోద్దని చెప్తాడు. సో మీరు ఎన్ని చేసేదాన్ని రాంగ్గా చేస్తున్నారని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్
ప్రాబ్లం లేని వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అన్నారు. సో బ్రదర్ ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గౌతమ్కి ప్రాబ్లం ఉంది, రోహిణికి కాలు ఇరిగింది, తనకో ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఎవరికి ప్రాబ్లం లేకుండా ఏముండదు. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి చెప్పావు అనుకో అయ్యో పాప అనుకుంటాం, రెండుసార్లు చెప్తే అవునరా పాప అని, మూడుసార్లు చెప్తే ఓకే అనుకుంటాం. నా చెప్తే ఏంట్రా ఇటు రోజు చెప్తుంటే మనకంటే అవును తలకి చెప్తున్నాడు. సో ఇదేంది రోజు చెప్పుకుంటున్నాం. నాకేమనిపిస్తుంది అంటే సీరియస్లీ యూఆర్ ఎ గుడ్ గేమర్ అకార్డింగ్ టు యూ అంట. అకార్డింగ్ టు మీనే అకార్డింగ్ టు అందరూ మరి ఏమనుకుంటాడు అకార్డింగ్ టు యూ. సో మీకు తెలియకుండా వచ్చేస్తుంది, ఇది నాకు తెలియటం లేదు, అమ్మో ఇది అయిపోతుంది, అయ్యో ఇది అయిపోతుంది అని చెప్పి మీరు నిజంగా కనుక మీకు ఈ ప్రాబ్లం ఉంటే, సో మీకు పెద్ద ప్రాబ్లం ఉంది బ్రో, మీరు అవి చూపించుకోవాలని చెప్పాడు అనమాట. సో మీరు చేంజ్ చేసుకోవాలని చెప్పాడు ఉంది. సో మీరు చేంజ్ చేసుకోవాలి. లేదు నేను ఇది వాంటెడ్గానే చేస్తున్నానంటే ఐ రియల్లీ అప్రిషియేట్ యూ, యూఆర్ ఎ గుడ్ గేమర్. సింపుల్గా 2 ముక్కల్లో మన రివ్యూని అక్కడ తేల్చాడు అనమాట. నాకైతే అదే అనిపించింది. మనం ఏదైతే ఒపీనియన్స్ చెప్పుకుంటాం సేమ్ ఒపీనియన్స్ అన్నట్టు. సో యూఆర్ ఎ గుడ్ గేమర్ అని చెప్పాడు. పప్పీస్ టాస్క్లో సీత తీస్తే నువ్వు ఫుల్ ఫైర్ అయ్యావు, సీత కార్నర్ చేసింది అయితే అని. నెక్స్ట్ ఫుడ్ టాస్క్లో నువ్వేమన్నావు అంటే నేను సీతదే తీసుకొస్తాను అని అన్నావు. లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ నీ ఫ్రెండ్ అని ఎవరు అడిగితే నువ్వు నబీల్ అండ్ విష్ణుప్రియ పేరు చెప్తావు అంటే సీత పేరు చెప్పకుండా అంటే సీత ఇక్కడ ఏడ్చింది కాబట్టి నేను సీత ఫుడ్ తీసుకొస్తానంటే మరి ముందు సీత మీద ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకున్నావు అంటే సీత ఫ్రెండ్ అన్నాడు, కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు అన్నాడు. అదేంటయ్యా పప్పీ టాస్క్ ఫుడ్ టాస్క్ ఎన్ని రోజులు డిఫరెన్స్ అంటే ఒక రోజులో పోయిందంట సీత ఫ్రెండ్షిప్ దాంట్లో వచ్చి. ఓహో అలాగా ఓకేలా అనుకున్నాడు. దాని తర్వాత సరే యష్మిని ఇది తీసుకురాలేదు, ఓకే యష్మి తప్పే గ్రజ్జు ఎన్ని అనుకుందాం. నువ్వెందుకు యష్మి తీసుకురాలేదు? పృథ్వీ అంతలా అని చెప్తే నాది యష్మి నాది కానీ ఎవరితోనే వచ్చినా పక్కన యష్మి కూడా ఉంది, ఎవరిది వచ్చినా నువ్వు వెళ్ళి యష్మిదే అదే నువ్వు వాళ్ళదే తీసుకురా, నాకు తీసుకురావద్దన్నా నువ్వు వెళ్ళి ఎందుకు తీసుకురాలేదు అంటే లేదు నాకు మదర్ సెంటిమెంట్ అంటే మనం ఎంత అనుకున్నా మనసులో గ్రజ్జు అయితే ఉంటుంది. గజ్జి లేకపోతే మన మనుషులను కాదు బ్రో అంటాడు. లేదు బ్రో నాకు గజ్జి లేదంటే ఊరికో బ్రో మనకు నాకే నన్ను కనుక అలా వరుసగా ఇది పెట్టి రివెంజ్ పెట్టి నామినేషన్ చేస్తుంటే నాకు లాగి చెంప మీద కొట్టాలనిపిస్తూ ఉంటుంది. గ్రజ్జి లేదంటా అంటే గ్రజ్జి లేకుండా ఎందుకంటే లేదు బ్రో రియల్గా చెప్పాలంటే బయటకు వచ్చిన తర్వాత తనను చూస్తే నాకు ఓదార్చాలనిపించింది, మళ్ళీ వెళ్తే సింపతి ట్యాగ్ ఎక్కడ వస్తుందని చెప్పి నన్ను నేను ఆపుకున్నానంటే ఇప్పుడు నువ్వు ఏదైతే మూవ్ చేసావో అదే గేమర్ లక్షణం అని చెప్పి అక్కడ మళ్ళీ ఎక్స్పోజ్ చేస్తాడు కొద్దిగా. సో నువ్వు ఎందుకు నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు అని చెప్పి ఇదే సింపతి చూపిస్తే ఎలా ప్రొజెక్ట్ అయిద్దో అని ఆలోచించావు కదా, క్యాలిక్యులేటివ్ మూవ్. సో యూఆర్ ఎ గేమర్. సో నీ దాంట్లో గేమింగ్ ఇవి ఉన్నాయి. సో నువ్వు ఏదైనా సరే కొంచెం అనుకున్న చేస్తే ఓకే కానీ నువ్వు చేయట్లేదు, నువ్వు క్యాలిక్యులేటెడ్గానే ఉన్నావు అని చెప్పి ఒక చిన్న ఎక్స్పోజ్. ఇంకొంచెం మణికంఠని కనుక పుష్ చేస్తే తేజ మణికంఠ కొంచెం ఎక్స్పోజ్ అవుతాడు. ఒకవేళ గేమర్ ఇవన్నీ ఉంటే టార్చ్ ఉంటే కనుక ఎక్స్పోజ్ అవుతాడు. సో అందుకోసం మణికంఠ తేజకి ప్రత్యేకమైన ప్లాన్లు వేస్తాడు. లెట్స్ సీ చూద్దాం నెక్స్ట్ మనకంటే అలా ఉంటుంది. నేను ప్యూర్గా వెళ్ళి లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నా ఎక్కడి నుంచి వెళ్ళినప్పుడు అంటే బ్రో నువ్వు ముందు ప్యూర్గానే లైఫ్ లీడ్ చేసి యూఆర్ లివింగ్ ఏ గ్రేట్ లైఫ్ హియర్, యూఆర్ లివింగ్ ఏ గ్రేట్ లైఫ్ అవుట్ సైడ్. సో అంతా బాగానే ఉందిలే అని చెప్పి అలాగే నేను ఫుడ్ తీసుకురమ్మని నేనేం చెప్పట్లా, అది నీ విషయం, బట్ ఇలా చేసుంటే బాగుండేది, ఇలా చెప్పినా ఓకే ఆవిడ డిజర్వ్స్ ఇట్ అని చెప్పి మొత్తాన్ని నామినేషన్ చేశారు. దీనికి గంగావ కూడా క్లాప్స్ కొట్టింది, సీత దానికి అనుకుంటే క్లాప్స్ కొట్టింది గంగావ. సో ఇక్కడ దాకా మనకి టెలికాస్ట్ చేశారనమాట, మిగతాది మనకి రేపు టెలికాస్ట్ చేస్తారు. సో ఇలా కాంటెంట్ ఎక్కువైపోయింది. సో మామూలుగా ఏంటి నామినేషన్స్ అయ్యా కూడా 10 నిమిషాలు గ్యాప్ ఉండేది, అంటే 8 నామినేషన్లే కదా. సో అది గొంతు కొంచెం నొప్పి వచ్చేస్తుంది. అన్సీన్ వీడియోలు చూస్తాను, చేయగలిగితే తెల్లారుజాము వరకు చేస్తా, లేదంటే రేపు డే టైంలో చేస్తా. రేపు నాకు సెలవు పెట్టాల్సింది, మ్యాటర్ అర్థమైపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్ రివ్యూ అది 50 మినిట్స్ చేసేది, 40 మినిట్స్ చేసాను. అమ్మో మామూలుగా లేదు. హోప్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని అడిగాను స్టార్టింగ్లో, నా బొంద అడిగొండాను. సో చివరిదాకా చూసిన కామెంట్ చేయండి బ్రో, చివరిదాకా చూసాము, లైక్ చేసాము, అలాగే సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం ఇప్పుడు చూసి చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాం బ్రో అని చెప్పి. ఏంటో చాలామంది ఎవరెవరో మెసేజ్లు చేసి సూపర్ ఉంది అంటారు కానీ వ్యూస్ మాత్రం అట్లా. ఈరోజు ఒక రివ్యూర్ మెసేజ్ చేశారు సూపర్ ఉన్నాయి మరి రివ్యూస్ లాజికల్గా, అయినా మనకి ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లా. సరేలేండి ఏం చేద్దాం. ఎనీవే గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.